అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో భూములు ఉన్న వారికి శుభవార్త. భారీగా పెంపు 300% డబుల్. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థిరాస్తి కలిగి ఉన్న వారికి మరియు భూమి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక అత్యంత కీలకమైన మరియు అతిపెద్ద శుభవార్తగా పరిగణించవచ్చు. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను భారీగా సవరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భూమి ఉన్నవారి ఆస్తుల విలువ ప్రస్తుత రికార్డులలో ఒక్కసారిగా ఆకాశాన్ని తాకనుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ పెరుగుదల అనేది కేవలం స్వల్పంగా ఉండబోవట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇది 100% అనగా డబుల్ అంటే రెండింతలుగా, మరికొన్ని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఏకంగా 300% ట్రిపుల్ అంటే మూడింతలు పెరగబోతోంది. జూన్ 1వ తేదీ జూన్ 1వ తేదీన ఒక మైలురాయిగా నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్కెట్ విలువలను అమల్లోకి తీసుకురావాలని అత్యంత పటిష్టమైన యోచనలో ఉంది. దీనివల్ల వ్యవసాయ భూములతో పాటు నివాస స్థలాలు, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, కమర్షియల్ ల్యాండ్స్, వాణిజ్య స్థలాలు మరియు అపార్ట్మెంట్స్ ధరలు కూడా అమాంతం పెరగబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలంటే పల్లెటూర్ల నుండి మొదలుకొని పట్టణాలు మరియు నగరాల వరకు ఎక్కడ తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఆయా డిమాండ్‌ను బట్టి ఈ రేట్లనేవి సవరించాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మరి ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలకు మరియు ప్రభుత్వ మార్కెట్ విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇది ఒక రకమైన ఆర్థిక అసత్వం అసమతుల్యతకు దారితీస్తోంది. ఉదాహరణకు మనం నల్గొండ జిల్లాను గమనిస్తే అక్కడ బహిరంగ మార్కెట్‌లో ఒక ఎకరం భూమి మీద సుమారు రూ. 50,00,000 పలుకుతుంటే ప్రభుత్వ రికార్డులో దాని మార్కెట్ విలువ నేటికి రూ. 2,50,000 కొనసాగుతోంది. అంటే వాస్తవ ధర కంటే ప్రభుత్వ ధర 20 రెట్లు తక్కువగా ఉంది. అలాగే హైదరాబాద్ శివార్లలో ఒక చదరపు గజం భూమి ధర రూ. 10,000 పలుకుతుంటే ప్రభుత్వ రికార్డులలో మార్కెట్ ధర కేవలం రూ. 1,000 మాత్రమే ఉండటం గమనార్హం. ఇంకా విస్మయం కలిగించే విషయం ఏమిటంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏకంగా భూమి రూ. 150,00,00,000 పలికే చోట కూడా ప్రభుత్వ విలువ కేవలం రూ. 3,00,00,000 వరకే ఉంది. ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలలో భూములు పలికిన ధరలతో పోల్చి చూస్తే రికార్డులలో ఉన్న ధరలకు అసలు పొంతనే లేనట్లుగా కనిపిస్తోంది. ఈ భారీ వ్యత్యాసం కారణంగానే సమాజంలో నల్లధనం రాజ్యమేలుతోంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయంలో తక్కువ విలువ చూపించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చేతులు మార్చుకుంటున్నారు. మరోవైపు సామాన్యులు భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి భూమి కొనుగోలు చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులు ఆ స్థాయిలో రుణాలు ఇచ్చే స్థితిలో లేవు. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగానే బ్యాంకులు లోన్లు ఇస్తాయి కాబట్టి కొనుగోలుదారుడు మిగిలిన 80-90% సొమ్మును తన సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇది మధ్యతరగతి వారికి పెద్ద భారంగా మారింది. అందుకే ఈ అసంబద్ధతను సరిచేసే దిశగా ప్రభుత్వం కనీసం 100-300% మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించుకుంది. ఈ పెంచిన ధరలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి తక్కువ ధరలతో రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రజలకు కేవలం ఈ నెల రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. అందుకే ఇదే భూములు కొనుగోలు చేసేందుకు మరియు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు సరైన సమయమని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ పెంపుదల వల్ల ఎవరికి లాభం, ఎవరికి భారం అనే చర్చ కూడా జరుగుతోంది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య వ్యత్యాసం తగ్గడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఎకరం ధర రికార్డులలో రూ. 1,00,000 ఉంటే వాస్తవానికి అక్కడ 10,00,000 కంటే తక్కువ రేటు లేదు. అలాంటి చోట్ల విలువను మూడింతలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా భూమి యజమానులకు బ్యాంక్ లోన్ పొందే సామర్థ్యం పెరుగుతుంది. హెచ్ఎండిఏ మరియు టీఎస్ఐఐసి నిర్వహించిన వేలం పాటలలో కోకాపేట మరియు ఖానామెట్ వంటి ప్రాంతాల్లో ఒక ఎకరం ఏకంగా రూ. 150,00,00,000 పలకడం
దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించిన మాట వాస్తవం. కానీ అక్కడ కూడా మార్కెట్ విలువ 10,00,00,000 లోపే ఉండటం వల్ల ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. నల్లధనాన్ని కూడబెట్టుకున్న బడా బాబులంతా ఇలాంటి ఖరీదైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం రివాజుగా మారింది. ఈ పెంపు వల్ల వారిపై నియంత్రణ వచ్చే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలోని షేర్లింగంపల్లి, గండిపేట్ మరియు సంగారెడ్డి జిల్లాల్లోని పటాన్చెరు మండలాల్లో భూములు ఇప్పుడు బంగారం కంటే విలువైనవిగా మారాయి. అక్కడ గజం ధర లక్షల్లో ఉంది. సామాన్యుడు అక్కడ ఎకరం కాదు కదా, ఒక చిన్న ఫ్లాట్ కొనడం కూడా అసాధ్యంగా మారింది. హైటెక్ సిటీ పక్కనే ఉండే ప్రాంతాల్లో ఎకరం 100,00,00,000 పైమాటే ఉన్నప్పుడు కనీసం దాని విలువను 20-30 కోట్లకు పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ అనేది వస్తుంది. కోకాపేట, పుష్పాలగూడ వంటి ప్రాంతాలు ఇప్పుడు దేశ పటంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఇలాంటి చోట్ల ప్రభుత్వం ధరలను రెట్టింపు లేదా మూడింతలు చేయటం వల్ల పన్నులకు ఇచ్చే నష్టమేమీ లేదు. సంపన్నులకు వచ్చే నష్టమేమీ లేదు. అదే సమయంలో ప్రభుత్వానికి అభివృద్ధి పనుల కోసం నిధులు కూడా సమకూరుతాయి అని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రాంతాలను బట్టి ఈ పెంపుదల వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు వ్యవసాయ భూములకు ఒకలాగా, నివాస స్థలాలకు మరొకలాగా రేట్లు నిర్ణయిస్తారనమాట. ఇంటి స్థలాలపై సుమారు 150-200% పెంపు ఉండవచ్చని. అపార్ట్మెంట్ల విషయానికి వస్తే చదరపు అడుగు స్క్వేర్ ఫీట్ వచ్చేసి ధరలు 40-50% వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెంపుదల వల్ల స్టాంప్ డ్యూటీ మరియు ఇతర రిజిస్ట్రేషన్ల ఫీజు మోత కూడా గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వం మొత్తం భూములను 4 రకాలుగా విభజించింది. వ్యవసాయ భూములు, నాన్ కన్వర్టబుల్ ల్యాండ్స్, హైవే పక్కన ఉన్న భూములు మరియు నివాస యోగ్యమైన ఫ్లాట్స్. ముఖ్యంగా నేషనల్ హైవేలు మరియు కమర్షియల్ జోన్లలో ఉండే భూములకు 300% వరకు పెంపుదల ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ప్రస్తుతం ఎకరం విలువ 6,00,000 ఉంటే అది జూన్ 1 నుండి 12,00,000 నుండి 18,00,000 వరకు పెరగవచ్చు. మరి దీనివల్ల ప్రాపర్టీల విలువ పెరిగి రియల్ ఎస్టేట్ రంగం మరింత ఖరీదైన, కాస్ట్‌లీగా మారుతుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు మరింత ఎక్కువ మొత్తాన్ని రిజిస్ట్రేషన్ కోసం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నుండి మారబోయే ఈ కొత్త నిబంధనలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి. సో, కాబట్టి ఏమైనా రిజిస్ట్రేషన్స్ అలా చేపించుకునేవారు ఉన్నట్లయితే ఈ నెలలోగా చేపించుకున్నట్లయితే పాత రేట్లే వర్తిస్తాయి కాబట్టి ఈ నెలలోనే చేపించుకునే దానికి ప్రయత్నం అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.